మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడి అమానుషమని నెల్లూరు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనడానికి అంబటి రాంబాబుపై జరిగిన దాడి నిదర్శనమన్నారు. వైసీపీ శ్రేణులు శాంతియుతంగా ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు ఇంటికి వెళుతుండగా టీడీపీ అల్లరి మూకలు ఆయనపై దాడికి యత్నించారన్నారు. టీడీపీ రౌడీ మూకలు అంబటి నివాసంపై దాడికి తెగబడ్డారన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు రౌడీయిజానికి దాడులకు భయపడరని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద కొంతమంది టీడీపీ అల్లరిమూకలు కావచ్చు, కొంతమంది టీడీపీ రౌడీలు కావచ్చు, గోండాలు కావచ్చు చేసిన దాడి అత్యంత నీచం, అత్యంత దురదృష్టకరమని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు చేయాల్సిన మంచిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని వేధించడం, వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తూ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇదే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆ దేవదేవుని లడ్డు ప్రసాదం గురించి కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్, సిబిఐ ఏదైతే వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్పి క్లీన్ చిట్ ఇస్తే దానికి సంబంధించి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేము పూజలు చేసి దేవుడి మీద నమ్మకంతో మేము శాంతియుతంగా మా యొక్క పోరాటాలను సాగిస్తూ ఉంటే ఆ పోరాటాల్లో భాగంగా నిన్న అంబటి రాంబాబు గారు కూడా దేవుడి గుడిలో పూజ చేసుకుని ఇంటికి వెళ్తే క్రమంలో ఆయన కారు మీద ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా రాళ్ళు, రాడ్లతో, కర్రలతో అత్యంత ఘోరంగా, అత్యంత జుగుప్సాకరంగా దాడి చేస్తే ఆ ఆవేశంలో రెండు మాటలు వాళ్ళ గురించి మాట్లాడితే ఆ మాటలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ గందరగోళం చేసిన పరిస్థితి మనం చూసాం. అప్పటికి అంబటి రాంబాబు గారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని చూసిన తర్వాత నేను ఆవేశంలో కొంతమంది మాట్లాడిన మాటలు వాస్తవమేనని చెప్పి కొంతమంది గురించి మాట్లాడిన మాటలు కూడా ఆయన వివరణ ఇచ్చే పరిస్థితి కూడా ఆయన చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది చిల్లర నాయకులు ఏదైతే ఈ టాపిక్ డైవర్షన్తో ఈ కల్తీ లడ్డుని ఏదో ఒక రకంగా ప్రజలు మనల్ని దోషులుగా నిర్ణయించారు కాబట్టి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలా, ఈ టాపిక్ డైవర్షన్తో మనం పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన మీద అత్యంత దారుణంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి నిప్పు పెట్టించి ఆయన కారుని ధ్వంసం చేసి చివరికి ఆయన పైన హత్యాయత్నం చేస్తే ఆయన పైన హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయన మీదే కేసులు పెట్టి ఈరోజు అక్రమంగా ఆయన అరెస్ట్ చేసిన తీరు చూస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణిస్తున్నాయో తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు యువత ఎంతోమంది యువకులు కావచ్చు, సమాజంలో ఎంతోమంది యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో ఆయన అటువంటి చరిష్మను నమ్ముకుంటూ రాజకీయాల్లోకి రావాలని ఆలోచనతో అడుగులు ముందుకేస్తూ ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు సాగిస్తున్నటువంటి దమనకాండ చూస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నా. ఏ యువకుడు కూడా కొట్టడానికో, కొట్టించడానికో, చావడానికో, చంపుకోవడానికో రాజకీయాలకు రారు. ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలనే ఆలోచనతోనే రాజకీయాలకు వస్తూ ఉన్నారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వ పాలన చూస్తే దాడులు, ప్రతి దాడులతోనే ఈ కాలం వెల్లపిస్తామని తెలియజేస్తా ఉన్నా. ఈ చిన్న స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జీవితాంతం అధికారంలో ఉంటుందనే భ్రమలో ఉన్నట్టున్నారు. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే పాలన సాగిస్తుందో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అంతమొదించే పనిలో కూడా ప్రజలు ఉన్నారనే సంగతి గుర్తుపెట్టుకొని తెలియజేస్తా ఉన్నా. రేపు మా రోజు వచ్చిన రోజు, రేపు మేము నిజంగా దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తే, మీరు చేసిన చర్యలకి మేము ప్రతిచర్య చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు బ్రతిమాలినా, మీరు చింతించినా వదిలే ప్రసక్తే ఉండదు. వీళ్ళకి అంటగాగుతున్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పాలే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ ఉన్నారో ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులు లేవని తెలియజేస్తూ ఉన్నా. ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని చేసినా సరే ప్రజల పక్షాన పోరాటం చేయడానికి, మిమ్మల్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులందరూ మేము అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో మా అధినాయకుల ఆదేశాలతో మరింత ఉధృతంగా కూడా మీ యొక్క ఆగడాలను అరికట్టే విషయంలో మేము ఎక్కడ రాజీ పడే ప్రసక్తే ఉండదని తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని నెల్లూరు జిల్లా యువజన విభాగం తరఫున
తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.